8 సంవత్సరాల క్రితం తన దుకాణం ముందు రాఖీలు అమ్మడం మొదలుపెట్టి ఇప్పుడు ఒక ఇండస్ట్రీనే రాఖీ తయారీ పరిశ్రమనే ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ వద్ద మనం ఉన్నాము. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రాఖీ తయారీ పరిశ్రమ ఉంది. లోపలికి వెళ్దాం. వీళ్ళ దగ్గర 10,000 రకాల మోడళ్లలో అనేక రాఖీలు తయారు చేస్తూ ఉన్నారు. దూది రాఖీలు, స్పాంజ్ రాఖీలు, స్టోన్ రాఖీలు, ఇలా అనేక మోడళ్ల రాఖీలు తయారవుతున్నాయి. 16 పైసల నుంచి మొదలుకుంటే 100 రూపాయల వరకు హోల్సేల్ ధరల్లో అనేక రకాల రాఖీలు ఇక్కడ నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో ఈ రాఖీల ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలై ఇక్కడి వరకు వచ్చింది, వీళ్ళ దగ్గర ఏ రాఖీల మోడళ్లు దొరుకుతున్నాయనే పూర్తిస్థాయి సమాచారం లోపలికి వెళ్ళి ఈ సంస్థ అధినేత రమేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎన్ని సంవత్సరాలుగా రాఖీలు తయారు చేస్తున్నారు మీరు? రాఖీలు తయారు కాబట్టి 6-7 సంవత్సరాలు. 6-7 సంవత్సరాలు. మొత్తం ఎన్ని రకాల రాఖీలు ఉంటాయి ఇక్కడ? మా ముందైతే చాలా కనబడుతున్నాయి. వెనకాల వేరే మోడల్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర 1500 పైన మోడల్స్ ఉన్నాయి. 1500 మోడల్స్ కు పైన ఉంటాయి. ప్యాకింగ్ బాక్సుల్లో ఆగనే బాక్సుల 1500 మోడల్ ఉన్నాయి. లూజ్ లా వచ్చేసి వేలల్లో ఉన్నాయి. 10,000 15,000 మోడల్ ఉన్నాయి. అవునా? అన్ని కూడా ఇక్కడే తయారవుతాయా? అన్ని ఇక్కడనే తయారవుతాయి. అంటే తయారవడం మీన్స్ ఎట్లా చేస్తారు ఇవన్నీ కూడా? ఇది ఈ డబ్బా, ఈ క్యాప్ ఒక్క కాంచి వస్తుంది, ఈ కవర్ ఒక్క కాంచి వస్తుంది, లోపల స్పంజ్ ఒక్క కాంచి వస్తుంది, ఈ ప్లేటింగ్ వేరే కాంచి వస్తుంది. ఓన్లీ స్టోన్ వర్క్, థ్రెడ్ గిట్టి ఇక్కడ వర్క్ అయ్యి ఈ అసెంబ్లీ చేస్తాం. ఓకే. మొత్తం రా మెటీరియల్ వస్తుందండి. రా మెటీరియల్ అంతా తెచ్చుకొని ఇక్కడ వీటి ఫిట్టింగ్ అన్ని కలిపి దారం అల్లుకొని డిజైన్ గిట్టి ఇక్కడ అవుతుంది. డిజైన్ మీరే ప్లాన్ చేసుకుంటారు? డిజైన్ మా డిజైన్ మళ్ళీ బయట ఎక్కడ దొరకాయి మీకు. ఏది ఇది? విజయలక్ష్మి రాఖీ ఇండస్ట్రీ, విఎల్ రాఖీ అనే పేరుతో ఉన్నాయి. అన్ని బాక్సులు కూడా అదే పేరుతో ఉన్నాయి. చూడండి మొత్తం అంటే ఇట్లా ఓపెన్ చేసి పెట్టినారు. విఎల్ రాఖీ. ఓకే, ఇంకా ఇది విఎల్ రాఖీ. విఎల్ రాఖీ అనేది మీ బ్రాండ్? మా బ్రాండ్, మా మోడల్ మళ్ళీ మీకు బయట ఎక్కడ దొరికాయి? బయట ఎక్కడ దొరకదు. ఓన్ నేనే ఖుద్దు డిజైన్ చేస్తా. మీరే చేసుకుంటారా డిజైన్? డిజైన్ మేమే డిజైన్ చేసి మీ దగ్గర మనుషులకు ఇస్తే వాళ్ళు అల్లి పెడుతుంటారు. డిజైన్ అంతా కూడా అంతా. ఓకే, ఈ పూసలు కానీ, దారాలు కానీ, ఈ స్టోన్స్ కానీ ఏవి కావాలంటే అవి ఇచ్చేస్తాం. మేము ఇక్కడ 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంటికి ఇస్తాం. వాళ్ళు ఇంటికాడ చేసుకొని పట్టుకొస్తారు. పీస్ వర్క్ ఇస్తాం. ఏది ఇక్కడ సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాలకు? ఇక్కడ 20 ఊర్లకి ఇస్తాం. దాదాపు 20 ఊర్లకు 20 ఊర్లు 600-700 మంది వర్క్ చేస్తారు. 600-700 మంది వర్క్ చేస్తారా? ఏది రాఖీలు తయారు చేయడానికి? ఎవరైనా బల్క్ కావాలనుకో వాళ్ళకి ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో పెద్ద ఎత్తున ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తాం. పెద్ద ఎత్తున ఎన్ని వేల సంఖ్యలో కావాలన్నా ఇస్తాం. వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఏ రేటు కావాలంటే ఆ రేటు తయారు చేసి ఇస్తాం. అదే వాళ్ళ మెటీరియల్, వాళ్ళ స్టాక్ క్వాంటిటీని బట్టి మీరు మెటీరియల్ ఇస్తాం. ఓకే, ఇక్కడ అనేక మోడల్ ఉన్నాయి కదా. అసలు కేటగిరీ వైజ్ గా చెప్పుకోవాలనుకుంటే రాఖీలు ఎన్ని రకాలు? రాఖీలు దగ్గర దొరికేది మా దగ్గర వచ్చేసి 150 పైన రకాలు ఉన్నాయి. 150 పైన రకాలు ఉన్నాయి. అన్ని చెప్పాలంటే సమయం సరిపోదు, మనం చెప్పలేము. మనకు రన్నింగ్ ఐటమ్ వచ్చేసి ఒక 10-15 ఐటమ్లే ఉంటాయి. 10-15 ఐటమ్ తెలంగాణలో నడిచి. ఓకే, ఇప్పుడు వీటిని ఏమంటారు? బాక్స్ ఐటమా, ఫ్యాన్సీనా, ఏమంటారు? దీన్ని స్టోన్ ఐటమ్ అంటారు. స్టోన్ స్టోన్ లో బాక్స్ ఐటమ్. ఓకే, సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో 12 డజన్ ఏమంటాయి? ఏ బాక్స్ తీసుకున్నా ఏ మోడల్ అయినా డజన్ లేదా అర డజన్. ఇది వచ్చేసి 6 పీస్లు. అర డజన్ డజన్ బాక్సులు ఉంటాయి, హాఫ్ డజన్ బాక్స్. ఇక్కడ వెనకాల పోతే లూజ్ కేజీలలో కూడా ఇస్తున్నామేమో చెప్పిండ్రు ఇందాక. ఇండియాలో మేమే ఇస్తాం కిలోల లెక్క. కేజీ లెక్కన కూడా ఇస్తారా? కేజీ లెక్క. అంటే ఇవి ఏవంటే అవి కేజీ లెక్క ఉంటాయి. మా దగ్గర 500 కిలో ఉంది, 800 ఉంది, 1200 ఉంది, 1800 కిలో ఉన్నది. ఇప్పుడు ఇది బాక్స్ లో ఇట్లా వెయిట్ చేస్తారు అంతే. మొత్తం 1200 రూపాయల కిలో ఏవైనా తీసుకోవచ్చు మీరు. ఎక్కువ రేట్ తీసుకో, తక్కువ రేట్ తీసుకో. స్టోన్ ఐటమ్ లా. ఓకే. ఇట్లా బీట్స్ ఐటమ్ లా వచ్చేసి 500 రూపాయలు. వీటిని ఏమంటారు? ఇవి ఒక మోడల్ ఉన్నాయి కదా. ఇది పెండెన్స్ అంటారు అండి. ఈ పెండెన్స్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ కార్డులో కడతారు. మనం ఏదన్నా పోస్ట్ చేయాలనుకున్నా పోస్టర్లో పోమన్నట్టు ఇట్లా బాక్స్ అంటే పోస్టర్లో పోదు కదా, కవర్లో పెట్టి పంపిస్తారు. ఓకే, ఇట్లా ఇవి కూడా మోడల్స్. ఇది వచ్చేసి 120 రూపీస్కు 12 పీస్. మీరు ఇచ్చే రేటు 10 రూపీస్ పర్ పీస్ పడుతుంది. ఒకదానికి 10 రూపాయలు. ఇందులో 12 ఉన్నాయి. 150 రూపాయలకు మీరు ఇస్తారు. మేము ఇస్తాం. ఇది రిటైల్ వచ్చేసి 30-40 అమ్ముతారు. ఒక్కొక్క పీసే 30-40 రూపాయలు అమ్ముతారు. 30-40 రూపాయలు అమ్ముతారు. మీ దగ్గర కొనుక్కెళ్ళిన వాళ్ళు అంటే మీరు అంతా హోల్సేల్ అయినా రిటైల్ కూడా ఇస్తారా? రిటైల్ ఇయ్యం. ఇక్కడ రిటైల్ వచ్చే ఆస్కారం కూడా ఉండదు. ఎవరు రారు అసలు. లోపల ఉన్నది కదా, బయట రోడ్ మీద షాప్ కాదు. ప్లస్ ఇచ్చిన ఇన్ని తయారు చేసుకుని ఒక్కొక్కటి అమ్మాలంటే ఎప్పుడు అమ్ముతాం? కాదు కదా. సో హోల్సేలే ఇస్తారు. ఎక్కడెక్కడ పోతాయి మన రాఖీలన్నీ?
దాదాపు లాస్ట్ 2 years నుంచి ఇండియా మొత్తం వెళ్తున్నాయండి. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ఆన్లైన్ ఫెసిలిటీ అంటే ఎట్లా తీసుకోవాలి? ఆన్లైన్లో కావాలంటే బల్క్లో మా కావాలంటే ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని ఆ వాట్సాప్లో ఆయనగానే వాళ్ళ క్యాట్లాగ్ రేట్ ఇట్ అన్ని అప్డేట్ అవుతాయి. మీ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని ఒక మెసేజ్ పెడితే చాలు. ఇట్లా రాకి ఫోటో డజన్ పీసులు దీని రేటు పడుతుంది. డజన్ పీసులు పడితే దాని రేటు ఒకటే రేటా? ఫిక్స్డ్ రేట్? ఫిక్స్డ్ రేట్, ఒకటే రేటు. ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, ఒకటే రేటు దీని మీద పడుతుంది. వాళ్ళు ఈ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెడితే మేము వాళ్ళకు ఎన్ని కావాలంటే అని ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి ట్రాన్స్పోర్టేషన్. ఎట్లా దేంట్లో పంపిస్తారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్గో అవుతుంది. ఆర్టీసీ కార్గో. ఇక మిగిలిన స్టేట్లకు అయితే ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తుంది. నవత ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్లో దేంట్లో పోతే దాంట్లో మీరు కొరియర్ సర్వీస్లు అవి ఉంటాయి కాబట్టి దాంట్లో పంపించేస్తారు. SRMT ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము. ఓకే. మినిమం 3000 ఆర్డర్ ఉండాలి. మినిమం 3000 రూపాయల ఆర్డర్ ఉంటే మీరు పంపిస్తారు. వీటి రేట్లు ఏందనేది ఇక మీకు క్యాటలాగ్ పెట్టేస్తారు. క్యాటలాగ్ రేట్ వాళ్ళకి పెట్టేస్తాం. ఓకే ఓకే. సో అట్లా ఇప్పుడు 8-9 సంవత్సరాల నుంచి రాఖీలు తయారు చేసి మీరే ఫస్ట్ చిన్నగా మా ఇంటికాడనే మేము చేసుకుంటూ మా దగ్గర నుంచి మా రాఖీలు మార్కెట్లో నచ్చి మా ఏరియాలో ఒక 10 మంది అట్లా వచ్చి వాళ్ళు పెరిగి ఇంత స్థాయి అయింది ఇప్పుడు. ఓకే. ఇట్లాంటి రాఖీ తయారీ యూనిట్లు ఇంకెక్కడైనా ఉన్నాయా దగ్గరలో కానీ ఈ ప్రాంతాలలో? ఈ ఏరియాలో లేవు. హైదరాబాద్ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాలో ఉన్నాయి. మా అసొంటి ఉన్నాయి, లేవని కాదు. ఇంత పెద్ద అయితే ఇక్కడ అంటే అమ్మే వాళ్ళు కనబడతారు కానీ తయారు చేసే వాళ్ళైతే చాలా తక్కువ ఉండేటట్టున్నారు. తయారు చేసే వాళ్ళు ఏంటంటే బయట ఇంట్రడ్యూస్ కారు వాళ్ళు. ఎందుకంటే షాప్ వాళ్ళే పెద్ద ఎత్తున తీసుకెళ్తారు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు కాబట్టి అందరికి ఉన్నట్టు తెలియదు అట్లా. ఇది ఒక రకం రాఖీల. ఇది మీనాకారి అంటారు. మీనాకారి అంటే ఇట్లా కలరింగ్ గిట వచ్చి స్టోన్స్ బీట్స్ గిట వస్తాయి. ఇది మీనాకారి అంటారు. ఇది మ్యాట్ ఫినిషింగ్ అంటారు. మ్యాట్ ఫినిషింగ్ బ్రాస్లో మ్యాట్ ఫినిషింగ్ అంటారు. ఓకే ఓకే. ఈ మోడల్ కావాలన్నా అట్లా. ఇప్పుడు ఇది 2 వరుసలు వచ్చినట్టు. ఇది 2 వరుసలు రుద్దు. ఇది మ్యాట్ ఫినిష్, ఇది మీనాకారి అంటారు. ఇది కూడా మీనాకారి వర్క్. ఈ పేర్లు మనకైతే తెలియదు, మీరంటే చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది కాబట్టి. కలర్ వచ్చే వాటిని మీనాకారి అంటారు. కలర్లు వచ్చే వాటిని. ఓకే ఓకే. సో ఇట్లా రకరకాల డిజైన్లు ఉన్నాయి. ఇది యాంటిక్ అంటారు. యాంటిక్ మోడల్ పురావస్తు వస్తువుల మాదిరిగా చెప్పుకోవచ్చు. ఇట్లా రుద్రాక్ష టటిల్ మోడల్ ఇదేమో. ఓకే. సో ఇవి అంటే ఇప్పుడు ఈ రేట్ ఇస్తున్నారు కదా, ఇంకా పర్సంటేజ్ ఎంఆర్పి ఉంటుందా వీటి మీద ఏమైనా? ఉంటుందండి. ఎంఆర్పి ఉంటుంది. కొన్ని 50% ఉంటాయి, కొన్ని 30% ఉంటాయి, కొన్ని 20%, కొన్ని % లేకుండా కూడా ఉంటుంది. ఓకే. ఇది 150 బాక్స్ ఉంటాయండి. పింక్ కలర్లు అన్నీ 150 రూపీస్ ఉంటుంది. షాప్ వాళ్ళ దగ్గర ఏంటంటే మోడల్ బట్టి రేట్ ఉంటుంది. అవును. మరి ఈ బాక్స్ బట్టే రేట్ ఇచ్చేస్తాం. బాక్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇందులో 6 పీసులు ఉన్నాయి కాబట్టి 25 రూపాయలకి ఒకటి వాళ్ళకి పడుతుంది. వాళ్ళు దీన్ని ఎంత అమ్ముతారు అనేది ఇంకా వాళ్ళు 60-70 ఇట్లా చెప్తారు. 50 రూపాయలకైనా అమ్మేస్తారు. ఇప్పుడు ఇది 25 రూపాయలు మీరు ఇచ్చేస్తారు హోల్సేల్. ఓకే. ఇక్కడ ఈ పింక్ కలర్ బాక్స్ 6 పీసుల బాక్స్ వచ్చేసి 150 రూపాయలు. ఏది కావాలన్నా. ఓకే. ఇది డైన్ బాక్స్ వచ్చేసి 220 రూపీస్. 220 రూపాయలు. ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి. సో ఇవి స్టోన్ మోడల్. ఇది వేరే, ఇవి స్టోన్ మోడల్. ఓకే. సో ఇట్లా వాళ్ళు బల్క్ లో తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారు. అక్కడికి వెళ్దామా? దూద్ రాఖీలు ఇంకేవో ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఇంకా దీంట్లో కూడా పెద్ద ఉంటాయి. ఇది ఏం మోడల్ అండి? ఇది వెరైటీగా అనిపిస్తుంది. ఇది స్టోన్ వర్క్ అంటారు. స్టోన్ వర్క్ అని అంటారు. స్టోన్ వర్క్ పెద్ద ఉంటుంది. ఇది హైదరాబాద్ వాళ్ళు ఇట బాగా ఎక్కువ తీసుకుపోతారు. హైదరాబాద్ మార్కెట్ కి దొడ్డుగా ఉన్నటోళ్ళు బాగా, అదే మనిషి మందం ఉండి చేయి లావు ఉన్నట్టు వాళ్ళకి ఇట్లాంటివి కావాలని చెప్పేసి తీసుకెళ్తుంటారు. ఓకే. ఇవి ఎట్లుంటాయి రేటు? బాక్స్ 4 ఉన్నాయి కదా, ఇందులో 4 ఉంటాయండి. 320 రూపీస్ ఇది బాక్స్. 80 రూపీస్ హోల్సేల్ రేట్. ఓకే ఓకే. ఈ మార్కెట్లో వచ్చేసి 200-300 ఇట్లా అమ్ముతారు. రీటైల్ కావాలంటే 2 పీసులు అమ్ముకుంటే బాక్స్ పైసలు వెళ్ళిపోతాయి. అదే. ఓకే. అంటే సీజనల్ బిజినెస్ కదా, కొంచెం మార్జిన్ ఎక్కువ పెట్టుకొని అమ్ముతారు కావచ్చు. మేము ఇది గ్లాస్ స్టోనే వాడతాం మేము. ఇది ఉందా స్టోన్, మీరు 5 ఏళ్ళు పక్క పెట్టినా వెలిచిపోవు, డల్ కావు. ప్లాస్టిక్ స్టోన్ వాడితే ఏమైతే నెక్స్ట్ ఇయర్ డల్ అయిపోతే రేటు పోదు, అది కాబట్టి మీరు అట్లా కాకుండా మెటీరియల్ వాడతారు. మేము కంప్లీట్ గ్లాస్ మెటీరియల్ వాడతాం. గ్లాస్ మెటీరియల్ అనేది ఎప్పటికీ షైనింగ్ పోకుండా 5 సంవత్సరాలు. మా దగ్గర ఒకసారి కస్టమర్ వచ్చిందంటే మళ్ళీ ఏడికి పోడు, ఇక్కడికి వస్తాడు. వాళ్ళకి ఏంటంటే అనుభవం అయింది, కలకత్తా బొంబాయి ఇట వేసుకొని. ఈ ప్లాస్టిక్ స్టోన్ ఏమైతే అంటే డల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అమ్మడానికి వీలు కాదు అన్నట్టు, అది అంత నల్లబడిపోతుంది అన్నట్టు. ఓకే. అట్లాంటివి వాడితే మాత్రం వాళ్ళకు స్టాక్ మిగిలిపోతే లాస్ అయిపోతారు. మేము మా స్టార్టింగ్ నుంచే మేము గ్లాస్ స్టోన్సే వాడుతున్నాం. ఓకే ఓకే. ఇవన్నీ కూడా రాఖీలే రకరకాలుగా. ఇవన్నీ రాఖీలే. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి మీరు? జనరల్గా ఇందులో కావాల్సినవి ఉంటాయి కదా, అన్ని ఒక దగ్గర దొరుకుతాయా, వేరు ప్రాంతాల నుంచి తెచ్చుకుంటారు? లేదు, వేరు ప్రాంతాల నుంచి ఉంటాయండి. ఇది ప్లేటింగ్ ఉంటుంది ఫస్ట్. ఈ ప్లేటింగ్ అనేది బొంబాయిలో డైయింగ్
తయారవుతుంది అక్కడ అచ్చు మీద కటింగ్ అవుతుంది. ముంబై నుంచి మనం పాలిష్ అంటే గోల్డ్, సిల్వర్ అంటే సిల్వర్ అక్కడనే పాలిష్ అవుతుంది. అక్కడి నుంచి వచ్చినాక ఈ పాలిష్ దీన్ని మళ్ళీ మేము స్టోన్స్ గీట పెట్టి సైడ్ థ్రెడ్ బీడ్స్ గీట పెట్టి రెడీ చేసి రాకి రెడీ చేస్తాం. ఓకే ఓకే. సో ఈ బాక్స్ మెటీరియల్ మళ్ళీ ఇది వేరు, ప్యాకింగ్ మెటీరియల్ అంతా ఇవి వేరే చోట తెచ్చుకో, వేరు అన్ని వేరు చోట్ల నుంచి వచ్చినాయి అన్ని ఇక్కడ అసెంబుల్ చేసి మనుషులను పెట్టుకొని. ఈ ప్లాస్టిక్ కార్డ్ అనేది ఒక కాడ తయారవుతుంది, ప్లేటింగ్ అనేది ఇది ఒక కాడ తయారవుతుంది. ఈ బాక్స్ మొత్తం కూడా ఒక దగ్గర దొరకదు. ఈ బయట ఉన్న బాక్స్ ఒక దగ్గర దొరుకుతుంది, లోపల ఉన్న ఒక కాడ దొరుకుతుంది. ఈ ప్లాస్టిక్ ప్లేట్ ఇది కూడా వేరే కాడ దొరుకుతుంది. ఓకే. ఇట్లా అన్ని తెచ్చుకోవాలి. అన్ని ఇండస్ట్రీలలో మేము ఎవరెక్కడైతే ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం, బల్గులో లక్షలలో ఆర్డర్ ఇస్తాం. లక్షలలో ఇస్తారు. ఇవన్నీ కూడా విఎల్ రాకి మీ పేరు మీదనే ఉంటాయి, బాక్స్ మా పేరు మీదనే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇట్లా కావాలంటే పంపిస్తుంటారు. ఓకే, ముందుకెళ్దాం. ఇప్పుడు ఇవి చూద్దాం. ఇవి పాత మోడల్ కదా? ఇవి పాత మోడల్. ఇది జరీ రాఖీ అంటారు. ఇది వచ్చేసి 60 రూపాయలు షీట్. 60 రూపాయలు షీట్. 5 ఉన్నాయి. 5 రూపాయలకు ఒకటి వస్తుంది. 5 రూపాయలు. అది వచ్చేసి మార్కెట్లో 20 రూపాయలు కొట్టి చెప్పుకొని వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు. 10 రూపాయలు అమ్మినా డబుల్ పైసలు వస్తాయి. అవును. మీరైతే 5 రూపాయలు హోల్సేల్ రేట్లలో ఒకటి 5 రూపాయలు పడుతుంది. దీనిలో 2 రూపాయలు, రూపాయన్నర రేటు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పోతున్నాయి అవి పాత మోడల్ అని. ట్రెండ్ ఇదే అవుతుంది, బాగా రాను ఇదే అవుతుంది మళ్ళా. ఇవి ఇందులోనే రకరకాల మోడల్స్ ఉన్నట్టున్నాయి, రకరకాల డిజైన్స్ ఉన్నాయి, రకరకాల మోడల్స్ డిజైన్స్. ఇవన్నీ అవే జరీ రాఖీలు. ఇట్లా. ఓకే. ఇవి కూడా అవే. ఒక్కొక్కటి ఇంకా వాటి సైజుని బట్టి వాటి డిజైన్ బట్టి కొంచెం రేట్లు ₹1 అటు ఇటుగా ఉంటుంటాయి. అంతే. 5 రూపాయలు, 6 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు లోపలనే ఉంటాయి. పెద్ద రాఖీలు దొరుకుతాయి మన దగ్గర. పెద్దది వచ్చేసి 20 రూపాయలు ఉంటాయి, ఇంత పెద్దగా ఉంటుందండి హోల్సేల్ రేట్. 20 రూపాయలు. అది మార్కెట్లో వచ్చేసి 100 రూపాయలు, 70 రూపాయలు అమ్ముకుంటారు. రీటైల్ రేట్ అనేది వాళ్ళది. ఇవన్నీ జరీ రాఖీలు ఇక్కడ. ఇవన్నీ జరీ రాఖీలు. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. దీనిలో వచ్చేసి మన దగ్గర 300 వెరైటీస్ ఉన్నాయి. జరీ రాఖీలలోనే 300 వెరైటీ, 300 వెరైటీస్ ఉన్నాయి. ₹1.50 నుంచి స్టార్ట్. ₹1.50 నుంచి ₹20 వరకు మీరు చెప్పిండ్రు. 20 రూపాయలు ఏది జరీ రాఖీలలో. జరీ రాఖీలలో వేరే చిన్న పెద్ద రాఖీల్లో అసలు హైయెస్ట్ రేట్ ఎంత ఉంటుంది హోల్సేల్? ఇప్పుడు ఒకటి చూపించినారు ₹80 ఏమో అన్నారు. ₹100 దాకా ఉన్నాయండి. ₹100 దాకా ఉన్నాయి. రూపాయికి వెళ్ళి ఉంటుంది, ఇంకా తక్కువ వెళ్ళి కూడా స్టార్ట్ అయితే 16 పైసల నుంచి స్టార్ట్ ఉన్నాయండి. దూది రాఖీ 16 పైసలకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ₹100 వరకు ఉన్నది. ₹100 హోల్సేల్ రేట్. ఓకే. అది రిటైల్ రేట్కి వచ్చేసరికి వాళ్ళ 200, 300 అవుతుంది. 16 పైసలది ₹4, ₹5 కూడా అవుతుంది. ₹5 ఇట్లా అమ్ముకుంటారు. చిన్న దారం 16 పైసలు ఏంటంటే 5 10 ఇచ్చి ₹5 తీసుకుంటారు వాళ్ళు అట్లా. అవునా? ఓకే, రండి ముందుకెళ్దాం. ఇవన్నీ రాఖీలేనా? అవన్నీ రాఖీలు కేజీలు లెక్కిస్తాం. అంటే ఇవి బాక్సులలోకి వచ్చేది ఇవేనా? మళ్ళీ ఇవే వాళ్ళ ఇష్టం ఉన్న బాక్సులలో తక్కువ రేట్ బాక్స్ అయితే తక్కువ రేట్, ఎక్కువ రేట్ బాక్స్ అయితే ఎక్కువ రేట్ బాక్సులో వాళ్ళు కట్టుకుంటారు. దీనిలో వచ్చేసి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయా? అదే. ఇంకా చాలా ఉన్నాయి కదా అందులో కూడా. అంటే ఒక్కొక్క ప్యాకెట్లో మిక్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్యాకెట్ సపరేట్ గానే సపరేట్ ఇస్తాం. మిక్స్ కావాలంటే ఇది ఇప్పుడు సపరేట్ ఉన్నట్టు ఇదంతా ఒకటే మోడల్. మిక్స్డ్ కావాలంటే మిక్స్డ్ కూడా ఇస్తాం. ఓకే. సో ఇట్లా ఇవేనా కేజీ లెక్కనిచ్చేవి? ఇవి కేజీ లెక్కిస్తాం. వీళ్ళు మళ్ళీ బాక్సులలో తీసుకొని ఇట్లా బాక్సులలో ప్యాక్ చేస్తాం. మీరే ఇస్తారా బాక్సులు కావాలంటే? 1000 రాకి బాక్సులు ఇస్తాం మేము. మీ బాక్సులు కూడా దొరుకుతాయి. ఎంటీ దొరుకుతాయి. ఇవేమో ఆల్రెడీ చేసినవి ఉన్నాయి. ఈ స్టోన్ రాకి వచ్చేసి ఇది వచ్చేసి ₹10 పీస్ పడుతుంది. ఒకటి ₹10. ₹120 బాక్స్. ₹120 బాక్స్ విత్ గ్లాస్ బాక్స్. ఈ గ్లాస్ బాక్స్. ఇందులో చిన్న బాక్సులు ఉన్నాయి. ఓకే. ఇట్లా ఈ గ్లాస్ బాక్స్ కావాలంటే గ్లాస్ వద్దు, ఈ బాక్స్ వద్దు మాకు కుళ్ళ రాకి అన్నట్టు కూడా ఇస్తాం. ₹4, ₹3, ₹2. ఈ డిజైన్ ఇదంతా ఉన్నందుకే రేట్ ఎక్కువ. అంతే. ఈ డబ్బా కాస్ట్ ఇట పడుతుంది. సో మార్కెట్లో కస్టమర్ ఇది దారం విడిగా అమ్మితేనేమో తక్కువ ధరకు అడుగుతాడు, బాక్స్లో పెడితేనేమో ఎక్కువ ధరకు తీసుకుంటారు కదా. అంతే కదా? ఎవరైనా విడిగా కూడా దొరుకుతుంది మంగళం మెటీరియల్. విడిగా కూడా కావాలన్న వాళ్ళకి మీరు రా మెటీరియల్ కూడా ఇస్తాం మేము. ఓకే. ఇవన్నీ అవే ఇంకా లూజ్లో అమ్మే. ఎట్లా కేజీ? ఇప్పుడు ఇవి తీసుకున్నారనుకోండి, ఇవి ఎట్లా కేజీ? ఇవి 1800 కేజీ ఇస్తాం. 1800. ఎన్ని పీసులు ఉంటాయి కావచ్చు ఇందులో? దానిలో వాళ్ళు సన్నవి తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తాయి, దొడ్డి తీసుకుంటే కొంచెం క్వాంటిటీ తక్కువ. 60 పైసల నుంచి ₹2 లోపల పడతాయి. ఇప్పుడు ఇది కేజీ లెక్కన ఏమైనా వెయిట్ ఉంటుందా? ఇది వెయిట్ జోకాల్సిందేనా? ఈ ప్యాక్ జోక్తేనే తెలుస్తుంది తప్ప ఒక్కొక్క ప్యాక్ ఒక సమానమైన వెయిట్ రాదు. కేజీలు తీసుకుంటే ఏంటంటే 50 కిలోలు, 100 కిలోలు, 20 కిలోలు మినిమం ఇట్లా తీసుకుంటారు. అదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్ అన్ని ఒకటిసారి వెయిట్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఒక్కొక్క ప్యాకెట్ వెయిట్ చేయం. సో ఇట్లా ఇవి కూడా అవేనా? ఇవి జరీ రాఖీలా ఇవి ఉన్నట్టున్నాయి. ఇది గోండం రాఖీ అంటారు. ఇది దూది రాఖీకి డిజైన్ చేసినవి అన్నట్టు.
ఇది 5 రూపాయలకు ఒక్కటే అమ్ముకుంటారు. 5 రూపాయలకు ఒకటి అమ్ముతారు రీటైల్గా. రీటైల్గా ఇది వచ్చేసి 120 రూపాయలకు 72 పీసులు. 120 రూపాయలకు 72 పీసులు ఇస్తారు. 160 పైసా పడుతుంది. ఓకే, ఒక్కటి ₹1.60 పడుతుంది. 5 రూపాయలు కన్ను మూసుకొని అమ్ముతుంది. 5 రూపాయలు వాళ్ళు రీటైల్గా అమ్ముకుంటారు. ఇట్లా ఇవన్నీ ఇంకా ఇందులో కూడా మళ్ళీ మోడల్స్ వాచ్ పోలిన రాఖీలు కూడా ఉన్నట్టున్నాయిగా. వాచ్ పిల్లలు వాచ్ దీనిలో లైట్ కూడా వస్తుంది. ఇట్లా ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది. వాచ్ లాగా కూడా ఉంటాయి. పిల్లలు అంటే చిన్న పిల్లలకు కావాలంటే దీనిలో కూడా మన దగ్గర 6-7 మోడల్ ఉన్నాయి. స్పిన్నర్ అని అవటి ఇవటి చాలా మోడల్ ఉన్నాయి. వాచ్ అయిపోయినా కూడా ఇక్కడ అన్ని ఇక్కడ తయారయ్యేనా మొత్తం? ఇవి ఈ వాచ్ రాఖీలు లైట్ రాఖీలు వచ్చేసి తైవాన్, ఢిల్లీ, బొంబాయి నుంచి వస్తాయి. బయటికి వెళ్ళి వస్తాయి. ఇవి అచ్చులు పోసేయనట్టున్నాయి. ఈ మిగిలిన అన్ని మెటీరియల్ తోటి అయ్యే దండలల్లో పూసలల్లో మాత్రం మొత్తం ఇక్కడే చేస్తాం. ఎప్పటి నుంచి చేస్తారు అంటే మామూలుగా రాఖీ అనేది ఆగస్టు ఈ నెలలో వస్తుంటది కదా ప్రతి సంవత్సరము రాఖీ పౌర్ణమి అనేది. మీరు ఎప్పటి నుంచి తయారు చేయడం మొదలు పెడతారు? జనవరి 21 నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 21, ఫిబ్రవరి 21 నుంచి సేల్ కూడా స్టార్ట్ మాది. అంటే జనవరి 21 ఏంది పర్టికులర్ అదే డేట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే సంక్రాంతి అయిపోయినాక పెట్టుకుంటాం. ఓకే, సెలవులు అయిపోయి అప్పుడే అంతా పనులు మొదలై మళ్ళీ మీరు మీ పని మొదలు పెట్టుకుంటారు. మాకు అప్పటి వరకు రా మెటీరియల్ గిట్ అన్ని దిగుతాయి. ఇక మేము స్టార్ట్ చేస్తాం. ఫిబ్రవరి 21 నుంచి సేల్స్ స్టార్ట్. కేజీలో తీసుకున్న వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళ బ్రాండ్ తోటి వాళ్ళు ప్యాక్ చేసుకున్న వాళ్ళు అప్పుడు మాకు బల్క్ ఆర్డర్ ఇస్తారు. ఎవరి ఆర్డర్లు ఎట్లుంటే అట్లే తయారు చేసి వాళ్ళకి పార్సల్ చేసేస్తాం. ఓకే ఓకే. ఇంకా రండి, దూద్ రాఖీలు ముందుకున్నట్టు ఇట్లా గోల్డెన్ రాఖీలు కూడా ఇట్లా ఉంటాయి. ఇవన్నీ 120 రూపాయలకు 72 పీసులు. అంటే వాళ్ళు కావాలంటే ఇట్లనే పెట్టుకొని అమ్ముకోవచ్చు, దీన్ని బాక్స్ లో పెట్టుకొని అమ్ముకోవచ్చు. వాళ్ళు ఇట్లనైనా అట్లా చేసుకోవచ్చు. ఇట్లే తలిగేస్తారు వాళ్ళు. ఇట్లా తలిగేసుకుంటే షాప్ కూడా లుక్ అనేది ఉంటుంది. ఇట్లా తగిలించుకుంటే అదే కలర్ఫుల్. దానికి ఎన్ని కానంటే అని గుంజిస్తారు. ఇట్లా గుంజితే వస్తాయి కావచ్చు. వస్తాయి. ఓకే. సో ఇవన్నీ దూద్ రాఖీలా? చిన్న చిన్నవి ఉన్నాయి కదా కొన్ని, ఇవన్నీ బీట్స్ రాఖీలు అంటారు. ఇవి కూడా అంతే 6 డజన్స్ 6D అంటే 6 డజన్ల 180 రూపాయలు ఏదో ఉన్నది రేట్. 180 రూపాయలు 2.5 పీస్ పడుతుంది. 2.5కు ఒకటి రాఖీ. ఒకటి రాఖీ క్రిస్టల్ రాఖీ అంటారు దీన్ని. క్రిస్టల్ బిట్స్ రాఖీ. ఇది మధ్యలో ఓం అని వచ్చింది. ఇది 6 డజన్లు 180 రూపాయలు ఉంది. ఇట్లా 100 రూపాయలు 6 డజన్లు. ఇంకా తక్కువ రేటు కూడా ఉంటాయండి. దీనిలో మన దగ్గర తక్కువ రేట్ వచ్చేసి 72 రూపాయలకు 72 పీసులు. 1 రూపీ పీస్ నుంచి కూడా ఉన్నాయి. రూపాయికి ఇచ్చే కూడా ఉంటాయి. ఓకే. ఇవి దూద్ రాఖీ ఇంకా స్పాంజ్ రాఖీలు కూడా ఉన్నట్టున్నాయి కదా అక్కడ, చూపెడతారు. ఇవన్నీ దూద్ రాఖీలా? దూద్ రాఖీలు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. రకరకాలుగా ఉంటాయి. ఇది వచ్చేసి 350 రూపాయలకు 1000 పీసులు ఉన్నది. దీనిలో ఇంకా తక్కువ అన్నట్టే కూడా ఉన్నది. ఇది 160 రూపాయలకు వచ్చేసి 1000 పీసులు. తక్కువ ధరలో కావాలంటే, చిన్న సైజులో కావాలంటే చిన్న చిన్నవి ఉన్నాయి. 160 రూపాయలకు 1000 పీసులు. దీనిలో 250 1000 పీసులు వచ్చేటి సైజుని బట్టి. కొంచెం పెద్ద సైజు దారం ఎక్కువ పెట్టి 450 రూపాయల దాకా ఉంటుంది. దీంట్లో ఇది 500 రూపాయల దాకా కూడా ఉన్నాయి. 500 పీసులు. ఇది 500 పీసులు. ఓకే. 350 రూపాయలు. ఓకే ఓకే. సో ఇట్లా దూద్ రాఖీలలో కూడా రకరకాలు ఉంటాయి. ఇట్లా జరీ రాఖీలలో కూడా చాలా వెరైటీ. ఇవి అన్ని జరీ రాఖీలు. అక్కడ సైడ్ చూసినాం కొన్ని మోడల్స్, ఇక్కడ కొన్ని. అంటే ఓన్లీ డిస్ప్లే మాత్రమే ఉంచుతారా మీరు? ఇక్కడ స్టాక్ అంతా కూడా ఇక్కడే ఉంటుందా? ఇంకా గోడౌన్ ఏమైనా ఉందా? ఇంకా గోడౌన్ ఉన్నది. మనకు పైన కూడా స్టాక్ పెడతాం. ఆ పైన కూడా స్టాక్ ఉంటుంది. పైన స్టాక్ ఉంది. ఇంకా పైన రా మెటీరియల్ అంతా తయారు చేసింది ప్యాకింగ్ అయి ఉంటుంది. స్టాక్ వచ్చిన కొద్ది ప్యాకింగ్ చేసి అక్కడ బయట స్టాప్ చేస్తారు. ఇది అయిపోగానే ఇక్కడనే చేస్తారా మనుషులు? చాలా మంది ఇళ్ళలో కొంతమందికి ఇస్తున్నారు, 20 ఊర్లకి ఇస్తామన్నారు. ఇళ్ళలో ఇస్తారు, ఇక్కడ చేస్తారు. ఇక్కడ కూడా ఇస్తారు. ఇప్పుడు ఒకళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి క్వాంటిటీ ఎక్కువ చెప్పారు అనుకోరి, సపోజ్ ఒక 50 డబ్బాలు చెప్పారు, ఇక్కడ 40 ఉన్నాయి, ఇంకా 10 తక్కువ కట్టించేస్తాం వెంటనే. ఓకే ఓకే. సో అట్లా కావాలన్న వాళ్ళకి ఇవ్వడానికి స్టాక్ రెడీగా ఉంటుంది. మనుషులు ఉంటారు, ఇళ్ళలో వాళ్ళు చేసేవాళ్ళు ఇళ్ళలో కూడా చేస్తారు. ఓకే. ఇప్పుడు మన దగ్గర రెడీ మాల్ ఉంటుంది. ఎక్స్ట్రా కావాలి రాఖీలు కొన్ని డిస్ప్లే చేసుకున్నట్టున్నారు ఇక్కడ. ఇది ఎంటీ బాక్సులు. ఇవన్నీ ఎంటీ బాక్సులా? ఇట్లే తీసుకోవచ్చు ఎంటీ బాక్సులు. ఓకే ఓకే. ఇట్లా బాక్సులు ఉంటాయి. మనం కార్డు గిట్ట ఫోల్డ్ చేసి బాక్స్ రెడీ చేసి ఇచ్చేస్తాం మళ్ళీ. ఇవి అంటే ఓకే, బాక్సులు కొట్టించుకొని పెట్టుకున్నారు, జస్ట్ ఫోల్డింగ్ మీరు చేసుకుంటారు ఇప్పుడు. ఫోల్డింగ్ చేసి ఇక్కడ మళ్ళీ ఎవరు ఆర్డర్ని బట్టి వాళ్ళు మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేస్తాం. అక్కడ స్టాక్ వచ్చిన కొద్దీ ప్యాకింగ్ చేసి. ఇదంతా ప్యాకింగ్ మెటీరియల్. ఇదంతా ప్యాకింగ్ మెటీరియల్. సో ఇందులో బాక్సులలో పెట్టుకోవడానికి మనకి వచ్చే స్పాంజీలు ఉన్నాయి, రకరకాలు. ఇవి వచ్చేసి కవర్లు.
ఇది కార్డ్స్ మీది టాప్ అదే అండ్ బాటన్ పూసలు అవన్నీ ఎవరైనా ఏదైనా మోడల్ తక్కువ పడితే ఆ మోడల్ కానంటే వెంటనే చేసి ఇస్తాం. ఏ మోడల్ తక్కువ పడినా ఆ మోడల్ నెంబర్ ఏదో చెప్పేస్తే దాన్ని బట్టి మోడల్ శాంపిల్ ఉంటుంది మంగర అట్లా తయారు చేసేస్తారు. ఓకే ఓకే. సో ఇట్లా ఈ మొత్తం రాఖీ బిజినెస్ 9 సంవత్సరాలు అవుతుందా ఇప్పటికి? 9 సంవత్సరాలు. ఇక్కడ తయారు చేస్తాను అంటున్నారు ఇవి కొన్ని, అంటే ఇట్లనే అల్లుతారా ప్రతిరోజు కూడా చాలా మంది ఇట్లే అల్లుతారు. అంటే ఇవి ఒక మోడల్ ఇప్పుడు ఇవి మీరు చేసినాయి ఇవి ఇట్లా ఇట్లా ఇవన్నీ మీరు మెటీరియల్ తెప్పిస్తారు ముందు? ఫస్ట్ ఇది ఏమైతే ఈ ప్లేటింగ్ మేము బొంబాయిలో చేస్తామండి. ఇది ప్లేటింగ్. ఓకే ఓకే. తర్వాత ఈ కలర్ గిట్ అంతా కోన్స్ తోటి ఇవన్నీ కలర్ చేస్తారు. ఎక్కడ ముంబైలోనే అయిపోతాయి అవి కూడా? లేదు, ఇక్కడనే చేస్తారా? ఓన్లీ ఈ ప్లేటింగ్ బిల్లలు తయారైతాయి, పాలిష్ అక్కడ. ఈ గోల్డ్ అంటే గోల్డ్, సిల్వర్ అంటే సిల్వర్, యాంటిక్ అంటే యాంటిక్, కలర్ అక్కడ. ఇది మాత్రమే అక్కడ తయారై వస్తుంది. ఇది కలరింగ్ అంతా మాత్రం ఇక్కడే చేస్తారు. ఈ స్టోన్స్ అనేవి బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు, ఇక దీనికి ఇప్పుడు వాళ్ళు ఎక్కిస్తారు చూడండి బీడ్స్. సో అట్లా చేస్తారు. ఓకే. సో ఈ రకంగా అంటే ఈ కలర్ ఇచ్చేది కూడా మళ్ళీ కొంతమంది ఇళ్ళకి కూడా ఇచ్చేస్తారు మీరు? ఇండ్లనే ఇస్తారు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఓన్లీ జనవరిలో చేపిస్తాము. కొద్ది రోజులు ట్రైనింగ్ ఇస్తాం మేమే, ఉచితంగా 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మేమే జాబ్ వర్క్ ఇస్తాం. మళ్ళీ ఓకే, పని నేర్పిస్తారు, ఎట్లా వేయాలనేది నేర్పుతాం. ఆ 3 రోజులలో వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. ఆ 3 రోజులు వాళ్ళకు భోజన ఖర్చులు ఇస్తాం మేము. మీరే ఇక్కడ ఖర్చు పెట్టుకొని పని నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వాళ్ళకి పని ఇస్తారు. ఓకే. ఎంత సంపాదిస్తారు ఒక్కొక్కరు వాళ్ళు నెలకి, రోజు లెక్కన అయితే? సీజన్ అయినా ఇది తక్కువ ప్రాఫిటే ఉంటుంది వాళ్ళకు. మినిమం 150 నుంచి 300 రూపాయలు సంపాదించారు. అంటే వాళ్ళు చేసుకున్న తీరును బట్టి. అంటే ఇది స్పెషల్గా దీన్ని మనకు పని చేసేది ఏం లేదు. వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు, బోళ్ళు కడుక్కున్నాడు, వంట చేసుకున్నాడు, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నాడు, అవన్నీ ఓంగా వాళ్ళు చేస్తారు. ఇంట్లో వాళ్ళ ఇంకా పిల్లలు కానీ మొగుడు కానీ ఇంకా ఎవరైనా సహకరిస్తే మాత్రం 300-400 సంపాదించుకుంటారు. ఈ రోజు తీసుకోపోయిన వాళ్ళు రేపు దేవన్నా ఏం లేదు, వారం లోపల ఎప్పుడైనా తీసుకురావాలి. వాళ్ళకి మెటీరియల్ ఇస్తారు, తీసుకురండి, తీసుకొచ్చినప్పుడు లెక్క చూసుకుంటారు. 500 రూపాయలు వర్త్ చేసే మెటీరియల్ ఇస్తాం వాళ్ళకి వర్క్. వాళ్ళకి 500 కూలి వచ్చేది. వాళ్ళు తెల్లారి తెచ్చుకోవచ్చు, వారానికి తెచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. తెల్లారి తెత్తేనేమో వారానికి 3000 సంపాదిస్తారు, వారానికి తెస్తే గదే 500 వస్తాయి 7 రోజుల పేరు మీద. సో ఇట్లా అనేక మందికి 600-700 మంది పని చేస్తారు. ఆ రకంగా కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ. ఇక వర్క్ ఎక్కువ ఉన్నాడు మందిని తీసుకుంటాం మేము. ఎక్కువ మందిని పిలిచి ఎక్కువ మందికి మెటీరియల్ ఇస్తాం. ఓకే. మీరే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా, మీరు పంపిస్తారా? లేదు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. వెయిట్ చేసి ఇస్తాం, మళ్ళీ వెయిట్ చేసి తీసుకొని డైన్ల లెక్క వాళ్ళకి పీస్ వర్క్ ఇస్తాం. ఓకే ఓకే. సో ఇక్కడ ఇంకా కొన్ని రాఖీలు కూడా ఉన్నాయి. ఇవి పాత మోడల్స్ కదా, ఇవన్నీ వీటిని ఏమంటారు? స్పాంజ్ రాఖీలు అంటారు. ఇవన్నీ స్పాంజ్ రాఖీలు. ఇగో ఇది వచ్చేసి 2.5-3 రూపాయలు పడుతుంది. పెద్దది వచ్చేసి అన్నిటికంటే పెద్ద ఇవి 10 రూపాయలు పీస్ పడుతుంది. 10 రూపాయలు పడుతుంది. 120 రూపాయలు షీట్ ఇస్తాం. ఓకే, 120 రూపాయలు షీట్. అంటే ఇది 2 వరుసల స్పాంజ్ ఏమో ఉన్నది. 2 వరుసల స్పాంజ్, 2 వరుసల చెమ్కి ఉంటుంది, మీద ఫ్లవర్ వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది కొంచెం చిన్న సైజు, ఇది చిన్న సైజు, ఇది మళ్ళీ మీడియం సైజు, ఇట్లా రకరకాల సైజులు. దీంట్లో ₹1.50 నుంచే ఉన్నాయి స్పాంజులు మన దగ్గర. ఓకే ఓకే. ₹1.50 నుంచి మీ దగ్గర దూద్ రాఖీలు అయితే 16 పైసల నుంచే మొదలైతుంది. 16 పైసలు, 100 రూపాయల రాఖీ వరకు కూడా రకరకాలవి దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు కావాలనుకోండి, చాలామంది అంటే ఫ్యాన్సీ స్టోర్ల వాళ్ళు, కిరాణా షాపులలో ఎక్కడైనా అమ్ముతూనే ఉంటారు కదా రాఖీలు అనేవి. అంటే హోల్సేలర్లు వేరే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అమ్ముతారా, వాళ్ళే డైరెక్ట్ వచ్చి చిన్న షాపుల వాళ్ళు కూడా తీసుకెళ్తారా? అయితే ఇప్పుడు యూట్యూబ్లో ఇట్లా చూసి చిన్న షాప్ వాళ్ళు కూడా వాళ్ళు 10,000, 20,000, 5,000 ఇట్లా తీసుకుంటారు. అట్లా మినిమం 3,000 ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు బేగం బజార్ అక్కడ పోయి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి తీసుకెళ్తారా? ఇట్లా పెద్ద ట్రేడర్స్ కూడా? పెద్ద ట్రేడర్స్ మాస్ వంటి కంపెనీ వాళ్ళతో వాళ్ళు ఇంకా టైప్ కావాలి, వాళ్ళు తయారు చేసేది ఉండదు. మీ దగ్గర పెద్ద మొత్తంలో తీసుకుపోయి వాళ్ళు చిన్నగా వాళ్ళు ఏం చేస్తారంటే మాస్ వంటి కంపెనీ వాళ్ళ దగ్గర ఒక 10 కంపెనీలతోటి మాట్లాడుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారండి. ఓకే ఓకే. వాళ్ళకు సైడ్ ఇచ్చేటోళ్ళు అది అన్ని చూసుకొని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇది మరి సీజనల్ బిజినెస్ కదా, ఇప్పుడు జనవరిలో మొదలు పెడతారు, ఆగస్ట్ వరకు పని అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇట్లా మళ్ళీ వేరే పనులు ఏం చేస్తారు మీరైనా బిజినెస్లలో? ఇది 2 months ఫ్రీ ఉంటాయి, 2-3 months. మళ్ళీ రా మెటీరియల్, ప్లానింగ్, డబ్బాల డిజైనింగ్, ప్లేటింగ్, ఆ పనులు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు. మళ్ళీ మనుషుల కాడికి వచ్చి మొదలు పెట్టేసరికి జనవరి వస్తుంది తప్ప అంతకంటే ముందు మీరు చేయాల్సినవి చేసుకుంటే ఏది మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ముంబై పోవాలా లేకపోతే డిజైన్ చేయించుడు, ప్రింటింగ్ చేయించుడు, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అవన్నీ చేస్తుంటారు. సంవత్సరం పొడవు నాకైతే పని ఉంటుంది. మీకు పని ఉంటుంది. అదే
లేబర్స్కి ఒక 3 months గ్యాప్ ఇస్తాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ డిజైన్ అల్లే వాళ్ళు కాకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు రాఖీ తయారీకి మీకు రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు? రెగ్యులర్గా ఒక 10 members స్టాఫ్ 10 మంది వరకు పనిచేస్తారు. ఏది మొత్తం మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ వచ్చిన వాళ్ళందరినీ పని ఇచ్చి పంపించడానికి కానీ చూసుకోవడానికి కానీ అన్ని కలిపి 10 మంది 10 మంది ఉంటారు. ఓకే ఓకే. ఇక పండుగకు 15-20 రోజుల ముందు బయట నుంచి డైలీ 300 ఇచ్చి లేడీస్ని పెట్టుకుంటాం. అంత మట్టుకు 15-20 రోజులు మట్టు అప్పుడు 20-30 మంది పనిచేస్తారు. ఏది సీజన్ ఎక్కువ అంటే రాఖీ దగ్గరకు వస్తుంటేనే ఎక్కువ పని ఉంటుందా? ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ సేల్ జరుగుతుంది. రాఖీకి ఒక పున్నం ముందు నుంచి ఉంటుంది. ఇక నిన్న అమాస అయింది కదండి, మళ్ళీ వచ్చే పున్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చే పున్నం నుంచి ఆ రాకెట్ల పున్నం అనేది లాస్ట్ వరకు ఇక లాస్ట్ 2 రోజుల దాకా ఫుల్ ఉంటుంది. రాఖీ పౌర్ణమి వరకు ఒక నెల రోజుల ముందు నుంచి పని ఎక్కువ ఉంటుంది. ఇట్లా రాఖీలు ముందు ఎన్నాళ్ళ ముందు ఆర్డర్ ఇస్తే చేయగలుగుతారు? అంటే ఎక్కువ మొత్తంలో క్వాంటిటీ కావాలన్న వాళ్ళకి మామూలుగా కొన్ని అడిగితేనే ఎప్పుడు రెడీగా ఉంటే ఇచ్చేస్తుంటారు కదా. పెద్ద మొత్తంలో చెప్పే వాళ్ళు ఎన్నాళ్ళ ముందు చెప్తే ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఫిబ్రవరిలో వచ్చి ఆర్డర్ ఇస్తారండి. ఫిబ్రవరిలోనే ఇస్తారు. ఫిబ్రవరిలో కేజీ లెక్క అన్న వాళ్ళకు వాళ్ళకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్ తయారు చేసి ఇస్తాం. కేజీ లెక్కన కూడా బాగానే సేల్ అవుతుందా? ఎక్కువ మంది బాక్స్ లెక్కన తీసుకెళ్తారా? అంటే వాళ్ళు ఇప్పుడు బయట బ్రాండింగ్ చేసుకునే వాళ్ళు కేజీ లెక్క తీసుకెళ్తారు. ఎందుకు విఎల్ రాఖీ అనేది వద్దు, నేను ఏదో నా పేరు రాజు అయితే రాజు రాఖీ అని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తరగ అన్నట్టు వాళ్ళు మీ కాడ ఈ మెటీరియల్ కేజీ లెక్కన తీసుకెళ్లి బాక్సులు వాళ్ళే కొట్టించుకొని వాళ్ళ పేరు మనకి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు ఆంధ్ర నుంచి ఇట్లా వస్తారండి. అట్లా కావాలన్న వాళ్ళు మనకు ఒక 6-7 బ్రాండ్ వాళ్ళ నేమ్ ఉన్నోళ్ళు తీసుకెళ్తారు. మీ మెటీరియల్ తీసుకెళ్తారు, వాళ్ళ పేరుతో అమ్ముకుంటారు. వాళ్ళ పేరుతో అమ్ముకుంటారు. ఓకే ఓకే. సో ఇట్లా వేరు ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళు ముందే ఆర్డర్ ఇస్తారు. వస్తారు జనవరి ఫిబ్రవరిలో. కొందరైతే వాళ్ళు బాక్సులు మాంగానే తీసుకుంటారు, కుల్లాం మెటీరియల్ కూడా తీసుకుంటారు. మీ పేరుతో తీసుకుంటారా? మా పేరు కాదు, మా దగ్గరనే దొరుకుతాయి వేరే పేరుతోటి. ఇట్లా రావియా, జల్సా, పుష్ప, ఏదో కామన్ పేరు. కొన్ని మావి కూడా తీసుకెళ్తారు, కొన్ని మీ కూడా వాళ్ళు అదేం పట్టించుకోరు. బాక్స్ కావాలి అంటే ఇట్లా తీసుకెళ్తే తక్కువ ఖర్చు వస్తుందేమో, లేకపోతే బాక్స్ లో ప్యాకింగ్ అయినా తీసుకెళ్తే ఎక్కువ ధర పడుతుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ బ్రాండింగ్ వాళ్ళు చేసుకున్నట్టుంటే వాళ్ళకి మనుషులు ఉంటే చేసుకుంటారు. వాళ్ళు ప్యాకింగ్ అయినట్టుగా వాళ్ళకు ఫ్యాక్టరీ తరగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఈ ప్యాకింగ్ చేసిన దానికి దీనికి డయానికి ఒక 10-15 రూపాయలు డిఫరెంట్, కొంచెం ఖర్చు కలిసి వస్తుంది. వాళ్ళు కూడా చూపించుకోవడానికి ఉంటే అక్కడ అందరికీ తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా ఇక్కడ తయారవుతుందండి. అందుకని మేము తక్కువ ధరకి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఒక రేటు మీద వాళ్ళు అమ్ముకుంటారు. ఓకే. ఎట్లున్నది మీకు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఇంత పెద్ద ఇండస్ట్రీ స్థాయికి తీసుకొచ్చినారు, చిన్నగా మొదలుపెట్టి. చిన్నగా అంటే అప్పుడు మా దగ్గర 5,000, 2,000, 3,000 కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు లక్షలలో ఉంటున్నారు. మేము కూడా లక్షలలో తయారైనాం. అంతేనా? వాళ్ళు పెరిగారు, మేము పెరిగినాం. ఆ టేబుల్ మీదకి వెళ్ళి ఇప్పుడు ఇంత వ్యవస్థ భారీ ఎత్తున పెట్టుబడి అవసరం అయ్యేలాగా ఉన్నది కదా దీనికి. అంటే ఎంత ముందు నుంచి పెట్టుకుంటూ వస్తే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ నెలలకు మీకు రాకెట్ల పూర్ణంకి తిరిగి వస్తాయి మీ డబ్బులన్నీ. అవును, చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మాకు ఇప్పుడు బిజినెస్ ఎట్లా పెరిగిందో మేము కూడా నమ్మకం కొద్ది మంచి మెటీరియల్ తెప్పిస్తాం. వాళ్ళకాడ క్రెడిట్ మీద మాకు కూడా కొంచెం వాళ్ళ సైడ్ ఇస్తారు, దాన్ని బట్టి నడుస్తుంది. మీరు కూడా ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు తిరిగి పెడుతుంటారు. కమ్యూనికేషన్ మంచిగా ఉంటుంది, పైసలు లావాదేవీ కూడా బాగుండే వరకు వాళ్ళకు మాకు ఈ ఫీల్డ్ అట్లే ఉంటుంది, అట్లే నడుస్తుందండి. కష్టపడి చేసుకుంటున్నారు కదా, పర్లేదా? మంచి లాభాలే ఉంటాయి? పర్లేదు, మంచిగా ఉంది. దేవుని దయవలన అయితే బాగానే ఉన్నాయి. అదే అంటే ఇది ఒక స్కిల్, అంటే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినారు కాబట్టి మీకు దినదిన అభివృద్ధి అవుతుంది. ఇది ఒకటేసారి వచ్చింది కాదు మాకు. అవును, ఒకరోజు చిన్న స్థాయి నుంచి. కానీ ఈ 8 సంవత్సరాలలో ఎంత వచ్చిందంటే గ్రేట్ అని. చాలా పెద్దగానే అయింది. అది ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి టేబుల్ మీద అమ్మిన వాళ్ళు అదే టేబుల్ మీద 30 ఏళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల టేబుల్ మీద అమ్మిన తర్వాత మొత్తం ఇక నా షాప్ చిన్న షాప్ పోయి షటర్ పోయి పెద్ద ఇంకా పెద్దగా ఈ లాస్ట్ ఇయరే ఇంత స్థాయి నుంచి ఎత్తున్నాం మేము. అంతకుముందు చిన్నగా అంటే బయట షాపులలో చిన్న షట్టర్లు తీసుకొని బిల్డింగ్లు తీసుకొని 2-3 జాగాలలో తయారు చేస్తాము. ఇదంతా 2-3 జాగాల సెట్ అవుతుంది అని ఇక్కడ ఒకటి చేసుకొని ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇక్కడ పెద్ద స్థాయిలో పెంచుకొని ఒక షెడ్ వేసుకొని షెడ్. ఓకే. ఇది మొత్తం ఒక ఇండస్ట్రీ స్థాయిలో డెవలప్ చేసుకొని ఇక్కడ చుట్టూ 20 ఊరోళ్ళు వస్తారు, అందరూ మంచిగా సహకరిస్తారు. పీస్ఫుల్గా ఉంటుంది, వాతావరణం కూడా పీస్ఫుల్ ఉంటుంది, ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే. ఇది రమేష్ గారు చెప్తాన్నది. మొత్తము అనేక రకాల రాఖీలు, దాదాపు 10,000 మోడళ్ల వరకు రాఖీలు వీళ్ళ దగ్గర తయారవుతున్నాయి. ఇందులో కేటగిరీల వారీగా చూసుకుంటే దూది రాఖీలు, స్పాంజి రాఖీలు, ఇంకా చెప్పుకోవాలంటే ఫ్యాన్సీ ఐటమ్స్, బాక్స్ ఐటమ్స్, చమ్కీ రాఖీలు, స్టోన్ రాఖీలు, ఇలా అనేక పేర్లతోటి వాళ్ళు రాఖీలు తయారు చేస్తూ ఉన్నారు.
రా మెటీరియల్ అంతా కూడా వేరువేరు ప్రాంతాల్లో ముంబై నుంచి కొంత వేరువేరు ప్రాంతాల నుంచి తెచ్చుకొని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు అంటే దాదాపు 20 గ్రామాల్లో 600 నుంచి 700 మంది మహిళలకు ఆ మెటీరియల్ని ఇస్తూ వాళ్ళతోటి అక్కడ డై మౌల్డ్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత దానికి రంగులు అద్దుకోవడం అయితేనేది, తర్వాత దానికి దారాలకు స్టోన్ వేసుకోవడం, పూసలు అల్లుకోవడం, ఇట్లాంటివి రాఖీలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళతో చేయిస్తున్నారు. పీస్ వర్క్ కింద ఇస్తాము, వాళ్ళకు మెటీరియల్ ఇచ్చి మళ్ళీ మెటీరియల్ తిరిగి తీసుకుంటాం. వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉండి పని చేసుకొని తెస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం సీజన్లో కొద్ది రోజులు ఇక్కడ మా గోడౌన్లో కూడా ఇండస్ట్రీలో కూడా పని చేయించుకుంటాం అనేది కూడా రమేష్ గారు చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టారు. సిరిసిల్ల పట్టణంలో ఒక చిన్న టేబుల్ మీద ఒక షాప్ ముందు రాఖీలు అమ్మడం మొదలుపెట్టామని చెప్పారు. గతంలో వాళ్ళు వినాయకుని విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. మట్టి గణపతుల విగ్రహాల వ్యాపారంలో కూడా వారికి చాలా అనుభవం ఉంది. అయితే ఈ రాఖీలు కూడా మొదట్లో దుకాణం ముందు అమ్మడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా దాని స్థాయి పెంచుకుంటూ, ఇదంతా కూడా డిజైనింగ్కి సంబంధించిన పని. ఇది కేవలం ఎవరు పడితే వాళ్ళు చేస్తామంటే కాదు, కొంత స్కిల్స్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఎందుకంటే సృజనాత్మకత లేకుంటే ఇవి డిజైన్స్ ఏ విధంగా ఉండాలి, వాటిని ఏ విధంగా తయారు చేయాలి, ఒకదాని నుంచి ఇంకొక కొత్త మోడల్ ఏ విధంగా తీసుకురావాలనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. దాంట్లో మెల్లమెల్లగా నైపుణ్యం పెంచుకుంటూ, అనుభవం పెంచుకుంటూ, మెటీరియల్ తక్కువ ధరల్లో ఎక్కడ దొరుకుతున్నాయి, వాటిని ఏ ధరకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ బాక్సులు అన్నీ కూడా చెప్పారు కదా, ఇప్పుడు విఎల్ రాఖీ అనే పేరుతో ఈ బాక్సులు ఉన్నాయి. ఈ బాక్సులు మెటీరియల్స్ కూడా ప్యాకింగ్ మెటీరియల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు పైన కనపడే బాక్సే కాదు, లోపల చిన్న బాక్సులు ఉంటున్నాయి. ఆ బాక్సుల మధ్యలో స్పాంజ్ ఉంటుంది, దాని మీద వాడుకునే పేపర్ ఉంటుంది. ఇట్లా అనేక రకాల వ్యవహారాలు ఇందులో ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా తీసుకుంటాము. ప్రతి నెల జనవరి సంక్రాంతి పూర్తయిన తర్వాత జనవరి 21 ఆ టైంలో మేము పని మొదలు పెడతాము. ఒక నెల రోజుల పాటు ఫిబ్రవరి 21 తర్వాత నుంచి సేల్స్ కూడా మొదలైపోతాయి. ఎక్కువ మొత్తంలో కావాలని ఎక్కువ మొత్తంలో హోల్సేల్గా తీసుకెళ్ళి మళ్ళీ రిటైలర్లకు అమ్ముకునే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిబ్రవరిలోనే ఆర్డర్లు చేసుకుంటుంటారు. వాళ్ళకు కావాలంటే కేజీ లెక్కన కూడా ఇస్తామని చెప్తున్నారు. దేశంలోనే కేజీ లెక్కన రాఖీలు విక్రయించే సంస్థ ఏది లేదు. మేము మాత్రమే ఆ పని గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాం అనేది రమేష్ గారు చెప్తున్నారు. 500 నుంచి 1800 రూపాయల వరకు కేజీకి అనేక రకాల మోడల్లో కూడా కేజీల వారీగా కూడా ఇస్తుంటామని చెప్తున్నారు. కొంతమంది కేజీ లెక్కన తీసుకెళ్ళి వాళ్ళ సొంత బాక్సుల్లో పెట్టుకొని వాళ్ళ బ్రాండ్లతో కూడా అమ్ముకుంటూ ఉంటారు. లేదంటే రిటైల్గా అదే విధంగా అమ్ముకుంటారు తక్కువ ధరలో. అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 16 పైసల నుంచి మొదలు పెడితే 100 రూపాయల వరకు హోల్సేల్ ధరల్లో అనేక రకాల మోడళ్లలో రాఖీలు మా దగ్గర దొరుకుతున్నాయని చెప్తున్నారు. పెద్ద మొత్తంలో కావాలనుకున్న వాళ్ళు ముందు ఆర్డర్ ఇస్తే చేయగలుగుతాము. చిన్న చిన్న మొత్తాల్లో కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా ఇస్తాము అనేది చెప్తున్నారు. రాఖీ పౌర్ణమి కంటే ఒక నెల రోజుల ముందు నుంచి పని బాగా పెరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా సీజన్ వచ్చేసింది. ఇంకొక 4-5 రోజులైతే వాళ్ళ పని పూర్తి బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా రాఖీల పౌర్ణమికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి సో ఈ రకంగా చేస్తున్నాం. 8 సంవత్సరాల్లో మేము పడ్డ కష్టానికి, మేము పెట్టిన శ్రమకు పర్వాలేదు, మా బిజినెస్ అయితే చాలా బాగా వృద్ధి చెందింది అన్న సంతృప్తిలోనే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఎక్కడో చిన్న టేబుల్ మీద అమ్ముకునేవాడిని నాలాగా చాలామంది అమ్ముకుంటూనే ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ చాలామంది అక్కడే ఉన్నారు. కానీ నేను మాత్రం ఈ స్థాయికి ఎదిగానంటే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, తెలివిగా ఆలోచిస్తున్నారు, ఈ మెటీరియల్ అంతా తెచ్చుకుంటున్నారు, పెట్టుబడి పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. కాబట్టి దాంతోపాటుగా వాళ్ళు ఒక 600-700 మంది మహిళలకు కొద్ది రోజుల పాటు ప్రతి సంవత్సరం కొంత పనిని కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కంటిన్యూస్గా ఒక 10 మందికి ఎప్పుడు సంవత్సరం పొడవునా కూడా పని కల్పించగలుగుతున్నామనేది కూడా రమేష్ గారు చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైనా ఒక అంశాన్ని ఎంచుకొని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకుంటూ, అనుభవాన్ని పెంచుకుంటూ మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఏ చిన్న పనిలో కూడా మంచి లాభం తీసుకోవడానికి, ఆ చిన్న పనిని మనం ఒక పరిశ్రమ స్థాయికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది అనేది రమేష్ గారి ప్రస్థానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా మెల్లమెల్లగా అడుగులు వేస్తే మాత్రం మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది వారిని బట్టి మనకు తెలుస్తుంది. మనం ఇంకా మేము ఎవరైనా కొత్త ఇట్లా చేయాలనుకుంటే కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. మాకు ఎలాంటి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. వాళ్ళు డెవలప్ అవడానికి కూడా మేము సహకరిస్తాం. మీకు రా మెటీరియల్ ఇట్లా కావాలంటే వాళ్ళు పుషింగ్ అయ్యాక మేము మా దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళకి అనుభవం పెరుగుతుంది కాబట్టి వాళ్ళ అనుభవం పెరిగినాక వాళ్ళకు అడ్రస్లు గిట్ట వాళ్ళు అంత పెద్ద ట్రేడింగ్ చేయాలంటే ఇప్పుడే చేయలేరు కాబట్టి అట్లా కూడా సపోర్ట్ చేస్తాం మేము. ఓకే, అది కూడా చెప్తున్నారు. ఎవరైనా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నా కూడా వాళ్ళకు మేమే ఉచితంగా శిక్షణ ఇస్తాము, కావాల్సిన మెటీరియల్ ఇస్తాము. వాళ్ళ అనుభవం పెంచుకున్న తర్వాత కూడా మా దగ్గర తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు. కాబట్టి అలా చేయాలనుకునే వాళ్ళకు కూడా మేము కూడా మా వంతుగా సహకరిస్తామనేది కూడా రమేష్ గారు చెప్తుంటే వాళ్ళ పెద్ద మనసును మనం అర్థం చేసుకోవచ్చు. మనం మరొక వీడియోలో మరొక వ్యాపార సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.